ఇంకా చిన్ని రెడీ అయ్యి వచ్చేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఎట్లా ఉంది ఈ శారీ, ఎట్లా ఉంది జ్యువెలరీ, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ మావయ్య తీసుకొచ్చాడు, ఈ నెక్లెస్, ఈ పట్టీలు మావయ్య తీసుకొచ్చాడు, ఎట్లా ఉన్నాయి అంటే మీ మావయ్య తీసుకొచ్చాడు, తన మనసులో చాలా బాగున్నాయి అని చెప్పి అంటే ఇంకా అట్లా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా చిన్నిని తీసుకెళ్ళి కూర్చోబెట్టండి, చైర్లో కూర్చోబెట్టండి, స్టేజ్ మీద తీసుకెళ్ళాలంటే ఇంకా తీసుకుపోతారు. తీసుకువెళ్ళినప్పుడు ఇంకా చిన్నిని కూర్చోబెడతారు. ఇంకా రావాల్సిన వాళ్ళందరూ ఆల్రెడీ వచ్చి కూర్చొని ఉంటారు. కొంతమంది కూర్చొని ఉన్న తర్వాత బాలరాజు వాళ్ళ పిన్ని అంటుందన్నమాట, ఇంకా అందరూ ముత్తైదులు వచ్చారు కదా, చిమ్నీని దంచుదామా అంటే ఉండండి ఉండండి, ఇంకా రావాల్సిన చీఫ్ గెస్ట్ ఉన్నారని చెప్పి సరళ అంటది. చీఫ్ గెస్ట్ ఎవరంటే అదే నాగవల్లి వాళ్ళని రమ్మని పిలిచాం కదా, వాళ్ళు ఇంకా రాలేదు కదా, వాళ్ళు వచ్చే వరకు కొంచెం ఆగుదాము అని చెప్పి అంటారన్నమాట. అంటే అప్పుడు వాళ్ళ ఆంటీ అంటది, బాలరాజు వాళ్ళ ఆంటీ అంటది, లేట్ అయ్యేట్టుంది కదా వాళ్ళు వచ్చేటప్పటికంటే, లేదు వాళ్ళు కరెక్ట్ టైంకే వస్తారు, ఇప్పుడే వస్తారు అని చెప్పి అనేటప్పటికి అప్పుడే ఇంకా కారు సైరన్ వినిపిస్తుంది, కారు శబ్దం వినిపిస్తుంది. సో వస్తారనమాట. అప్పుడు వచ్చేప్పటికి అదిగో వాళ్ళు వచ్చారు, చెప్పాను కదా కరెక్ట్ టైంకి వస్తారని చెప్పి అని అంటారు. అది అట్లా ఉంటే ఇంకో వైపు వచ్చేసి ఇంకా టెన్షన్ పడుతుంటారు. ఎవరు, కావ్య, బాలరాజు టెన్షన్ పడుతుంటారు. టెన్షన్ పడితే బాలరాజు వెళ్తాడు కావ్య దగ్గరికి. వెళ్ళి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చిన్నికి కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పు, చిన్నిని అసలు నిన్ను అమ్మ అని నన్ను నాన్నని పిలవద్దని చెప్పు, జాగ్రత్తగా ఉండి వాళ్ళు వెళ్ళిపోతే జాగ్రత్తగా ఉంటే, లేకపోతే చాలా డేంజర్ అని చెప్పి అంటే చిన్నికి చెప్తుంది అనమాట కావ్య, నువ్వు జాగ్రత్తగా ఉండు, నువ్వు నన్ను డాడీని నన్ను అమ్మ అని నాన్న అని చెప్పి బాలరాజు నాన్న అని చెప్పి పిలవకు, ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తుంది, ఏదైనా సమస్యలు వస్తే నువ్వు ఇట్లా అని పిలిస్తే అంటే సరేనమ్మా, నేను ఎవరిని మీ ఇద్దరిలో ఎవరిని పిలవను, నువ్వేం టెన్షన్ పడుకో అని చెప్పి అంటది. సరే అని చెప్పి అంటే ఇంకా పక్కన వచ్చేసి సరళ రమ్మని చెప్పి అంటది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని, అంటే సత్యబాబుని, చందుని, వెళ్ళి రిసీవ్ చేసుకుందాం అంటే ఇంక వెళ్తారు. వెళ్ళి రండి రండి అని చెప్పి రిసీవ్ చేసుకుంటే అప్పుడు నాగులు అంటది, సారీ కొంచెం లేట్ అయింది అంటే, లేట్ ఏం లేదు, ఇప్పుడే మేము ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అని చెప్పి అంటే సరే అని చెప్పి ఇంకొస్తారు లోపలికి వచ్చేటప్పుడు ఇంకా స్వీట్ బాక్స్ వైపు అంతే చూస్తూ ఉంటుంది. స్వీట్ బాక్స్ వైపు చూస్తూ అట్లా లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అంత అబ్జర్వ్ చేస్తూ బాలరాజు పక్కన మాట్లాడుతూ ఉంటే చూసి అడుగుతాడు. వర్మ వచ్చేసి సత్యమాపని అడుగుతాడు, అదేంటి బాలరాజు కదంటే, అవును బాలరాజు అంటే, అదేంటి బాలరాజుని కూడా పిలిచారా అంటే, అవును పిల్లల్ని రోజు స్కూల్కి తీసుకెళ్తూ ఉంటాడు కదా, అందుకని కొంచెం వాళ్ళకి దగ్గర కదా అని చెప్పి పిలిచామంటే, మీది చాలా పెద్ద మనసు, ఆటో డ్రైవర్లు కూడా పిలుస్తుంటారు ఈ ఫంక్షన్ల కంటే, అబ్బా మీ అంత పెద్ద మనసు కాదులేండి మాది అని చెప్పి అంటాడు సత్యబాబు. అన్న తర్వాత ఇంకా ఆలోచిస్తాడు, కావ్యది ఫోటో ఉంటుంది కదా బయట, చెల్లి ఫోటో ఉంటుందిగా, ఆ ఫోటో చూస్తే చెల్లి అంటే కావేరి నా చెల్లిని తెలిస్తే ఇప్పుడే మంచిది కదా, డేంజర్ అని చెప్పి సరే మీరు స్టేజ్ మీదకి వెళ్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి లోపలికి వెళ్తాడు ఫోటో తీద్దామని చెప్పి. అప్పుడు ఇంకా అంత కావేరిని బాలరాజు అబ్జర్వ్ చేస్తూ బాలరాజు దగ్గరికి వెళ్తాడు వర్మ బాలరాజు దగ్గరికి వెళ్ళి, ఏం బాలరాజు ఎలా ఉన్నావు అని అంటాడు. అని ఇప్పుడు నేను వచ్చాను కదా, నీకు కొంచెం టెన్షన్లే, ఇప్పుడేం బాగో అంటే, నువ్వు వచ్చినా ఎవరు వచ్చినా నా తల్లో జేజమ్మని కూడా ఏం చేయలేరు, అయినా ఈ గొడవలను ఎందుకు, నువ్వు దేనికి వచ్చావో నీ పని చూసుకొని వెళ్ళిపో, నన్ను కదిలించుకోకు అని చెప్పి అంటాడు. అంటే చూస్తా నా పనే చూసుకొని వెళ్ళిపోతా అని చెప్పి అంటాడు. అంటే యాక్చువల్గా కావ్యకి చినికి థ్రెట్ అంటే వాళ్ళని కావ్యాన్ని చంపేద్దామని చెప్పి, చిన్నిని చంపేద్దామని చెప్పి, అసలు వీళ్ళు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటో తెలుసుకుందామని చెప్పి వస్తాడు కదా, సో అవన్నీ తెలుసుకుని వెళ్తానని చెప్పి ఇండైరెక్ట్గా అంటున్నాడు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. సరళ అంటదనమాట, ఇంకా చిమ్నీ తొక్కుదాం రండి, వచ్చారు కదా చీఫ్ గెస్ట్ అనగానే ఇంకా అందరు ముత్తైదులందరూ వస్తారు చిమ్నీ తొక్కడానికి. వచ్చినప్పుడు కావ్య కూడా వస్తే, అమ్మ ఉషా నువ్వు రాకూడదు, ఇది ముత్తైదులే చేయాలి అని చెప్పి అంటది. అంటే పక్కన ఇంకా వర్మ అంటాడు, అంటే ముత్తైదుల్లో ఉంది కదా, తను కూడా పెళ్ళయిందేమో తనకు కూడా అంటే, ఇంకా అందరు స్టన్ అయిపోయట్లని చూస్తుంటే అప్పుడు సరళ అంటది, లేదు తనకి పెళ్ళి అవ్వలేదు అని, ముత్తైదువులు ఇది చేయాలమ్మా ఇది అని చెప్పి ఇంకా తన పక్కకి పంపించేసి ఇంకా వీళ్ళందరూ చేస్తారనమాట. వీళ్ళందరూ చేస్తుంటే ఇంకా తను వర్మ ఎట్లా బయటికి తీసుకురావాలా తన గురించి అని చెప్పి ఉన్నాడు కదా, అదంతా అబ్జర్వ్ చేస్తుంటారు. ఇది కూడా ఆలోచిస్తూ ఉంటుంది, అబ్బా కూతురు దానికి నేను చిమ్నీ తొక్కలేకపోతున్నాను అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఒకవైపు కావ్య అలా బాధపడుతుంటే అదేం బయటకు కనిపించలేదు. సో అలా తొక్కిన తర్వాత ఫస్ట్ వచ్చేసి నువ్వే తినిపించమ్మా అని చెప్పి బాలరాజు వాళ్ళ పిన్ని అంటదనమాట సరళతో. అంటే సరే అని చెప్పి ఇంకా ఆ చిమ్ని తినిపిస్తుంటే అప్పుడు చిన్ని బాధపడుతుంటుంది, అందరూ తినిపిస్తున్నారు కానీ మా అమ్మ మాత్రం తినిపించట్లేదు అని చెప్పి బాధపడుతుంది.
ఇంకా చేతిలో తినబోతున్నది కింద జారవిచ్చాడు. జారవిచ్చేటప్పటికి కింద పడకుండా దాన్ని పట్టుకొని తినిపిస్తుంది అనమాట. పట్టుకొని తినిపిస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇంకా వైపు వచ్చేసి సరళ చూపు మాత్రం వర్మ ఏం గిఫ్ట్ తీసుకొచ్చాడు అంటే, ఇప్పుడు నాగవల్లి ఉంది కదా, నాగవల్లి చేతిలో నాకు గిఫ్ట్ వైపు ఉంటుంది. గిఫ్ట్ చూస్తూ చిన్నదే కానీ దీనిలో చాలా వాల్యుబులే ఉంటుంది, దీనిలో ఏదో నెక్లెస్ ఏదో ఉండే ఉంటుంది అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ వాళ్ళ మామయ్యని రా నీ మేనకోళ్ళని దీవిద్దురా అని చెప్పి అని, అవును మనం నిన్న గిఫ్ట్ కొన్నాం కదా నీ మేనకోళ్ళకి వెండి కంచం ఏది అదేది అంటే, చందు వెండి కంచం తీసుకురంటే ఇంకా వెండి కంచం తీసుకొచ్చి అట్లా ఇస్తారు. ఇచ్చేటప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది కావ్య, ఎందుకంటే వాళ్ళ అన్నయ్య ఇచ్చిన గిఫ్ట్, ఫస్ట్ కూతురికి ఇచ్చిన గిఫ్ట్ కదా. సో ఆ హ్యాపీనెస్ వేరుకుంటుంది కదా, మనకు తెలిసింది ఆ విషయం. సో అట్లా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా రండి మీరు కూడా ఆశీర్వదించండి అని చెప్పి నాగవల్లి వాళ్ళని పిలుస్తుంది అనమాట. పిలిచినప్పుడు ఇంకా వాళ్ళు వస్తారు స్టేజ్ పైకి వచ్చి ఇంకా ఆశీర్వదించడానికి ఇంకా అక్షంతలు వేసి అట్లా ఆశీర్వదిస్తుంటారు. ఆశీర్వదిస్తూ ఇంకా చేతిలో గిఫ్ట్ ఉంది కదా, ఇంకా దాని వైపే చూస్తుంటుంది ఎవరు, సరళ చూపు మాత్రం దానివైపే ఉంటుంది. దానివైపే ఉంటే ఇంకా అట్లా మొత్తం గన్ను అవన్నీ పూస్తారుగా, అవన్నీ పూసి తర్వాత ఇంకా ఆశీర్వదిస్తుంటారు. ఆశీర్వదించి గిఫ్ట్ ఇంకా చిన్ని చేతులు పెడుతుంటే, మీరు అట్లా పెట్టకండి ఏదైనా ఓపెన్ చేసి చూపించండి, అందరికి తెలియాలి కదా మీరేం తీసుకొచ్చారో కూడా అంటే, అది ఓపెన్ చేస్తే దానిలో డైమండ్ నెక్లెస్ ఉంటుంది. అదేంటి నెక్లెస్ డైమండ్స్ లా ఉన్నాయంటే, డైమండ్స్ లా ఉండడం కాదు అది డైమండ్ నెక్లెస్ అంటే ఎంత ఉంటుంది అంటే 10 lakhs అంటే, అమ్మో 10 lakhs అని చెప్పి అనేటప్పటికి అప్పుడు సత్యబాబు అంటాడు. సత్యబాబు ఆలోచిస్తూ, ఆపండి మీరు చిన్నికి ఆ గిఫ్ట్ ఇవ్వకండి తీసుకొని వెళ్ళిపోండి అంటాడు.